గూడూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రమును ప్రారంభించిన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద గూడూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చలివేంద్రమును గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గూడూరు పురపాలక సంఘం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్, గూడూరు మున్సిపల్ కమిషనర్, టీడీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పెద్దలు మా రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ గారి చేతుల మీదుగా పాత బస్టాండ్లో ఈ యొక్క చలివేంద్రం మా మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా మా కమిషనర్ వచ్చిన తర్వాత గూడూరులో 10 చలివేంద్రాలు గతంలో మున్సిపాలిటీ వాళ్ళు చేశారో లేదో నాకైతే తెలియదు. మా కమిషనర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా మా కమిషనర్ గారు పాటిస్తున్నారు. మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎన్ని ప్రజలతో ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు చేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు, దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. కానీ ఎలక్షన్ లేకపోయినా కమిషనర్ గారు అన్నీ తానే తను ఎత్తి వేసుకొని ఇవన్నీ చేస్తున్నందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్, మన గూడూరు చెరువు సంబంధించిన ట్రాక్ని ఎవరు అటన్నా ఇటన్నా కానీ మా కమిషనర్ గారు సొంతంగా ఆ యొక్క ట్రాక్ మొత్తాన్ని క్లీన్ చేశారు. రేపు కలెక్టర్ గారు శనివారం గూడూరుకి వస్తున్నారు, అది శనివారం వస్తున్నారు. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. దాని తర్వాత అక్కడ నుంచి కలెక్టర్ గారిని అక్కడ తీసుకెళ్ళి చూపించి దాని ఫర్దర్ శాంక్షన్స్ కూడా తీసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సార్, గతంలో మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు మసీదుల దగ్గర అన్ని శుభ్రం చేసి వాళ్ళకి డబ్బులు మున్సిపాలిటీ ఇచ్చాము. నిధుల్లో కూడా ఇచ్చాము. మనకేమైనా ఆదేశాలు వచ్చింటే మన మసీదులకి వాటికి కూడా సహాయం చేస్తే మా వాళ్ళు వస్తారు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ పెద్దవారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే పెద్దలు చెప్పినట్టు ఎవరైనా సరే స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్కడెక్కడ ఎండ తాకిడికి ప్రయాణికులు కానీ లేదా ప్రజలు కానీ బాధపడుతున్నారో ఆ ఖచ్చితంగా ఈ యొక్క చలివేంద్రాన్ని ఓపెన్ చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గూడూరులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు మా కమిషనర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఒకసారి మా పార్టీ క్యాడర్కి అంతా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ